హలో గాయ్స్, మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. అదే నువ్వుల పొడి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1.5 కప్ నువ్వులు తీసుకున్నాను. అంటే మన స్మాల్ మీడియం కప్తో 1.5 కప్ నువ్వులు తీసుకున్నాను. ఇందులోనే నేను నా రుచికి సరిపడా, అంటే నా కారం సరిపడా నేను ఈ మాత్రం ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. సో దాన్ని కూడా ఈక్వల్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, అది మాత్రం మర్చిపోకండి. సో ఇవన్నీ మనం ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. మీడియం హై ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక మనకి నువ్వులు అనేవి మాడిపోతాయి, టేస్ట్ రాదు. సో అలా కలుపుతూ ఉండాలన్నమాట, చూసుకోవాలి మాడిపోకుండా. సో మొత్తం వేగిన తర్వాత మనకి చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో, చాలా బాగుంది కదా. కానీ వాసన ఎంత అదిరిపోయిందంటే అలా అదిరిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని, చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను శుభ్రంగా. అంతే, మన నువ్వుల పొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ నువ్వుల పొడి వేసుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే ఉంటుందండి, అద్దరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మమ్మ రుచులు ఆ నుంచి అమ్మహ వరకు.